అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి సుమారు 14 నెలలైంది. మరి దీనిలో భాగంగానే ఇప్పటికే కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి ప్రోగ్రాంను కూడా కండక్ట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆ నియోజకవర్గ ప్రతినిధులను పంపించి ఎవరెవరికి ఏ లబ్ధి పొందింది అనేటువంటి విచారణను కూడా జరిపిస్తున్నటువంటి సర్వేను చేపిస్తున్నటువంటి తరుణాలు కూడా మనం చూసాం. అయితే దీనిలో భాగంగానే వైసీపీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి పేరుతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది అనేటువంటి ఒక నివేదికని తీసుకుని ఇంటింటికి వెళ్తే వాళ్ళకి చొక్కెదిరిందని చెప్పుకోవచ్చు. ఓ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ గతంలో 2019 నుండి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దానికి బలైనటువంటి ఎంతోమంది ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధుల్ని చెప్పు తీసుకుని కొడుతున్నట్టు మొహం మీద చెబుతున్నారు. ఏమని? ఆల్రెడీ మాకు పింఛన్ పెంచుతానన్నారు. పింఛను 4,000 పెంచి 3 నెలలు ఆగిన దానికి కలిపి మొదట్లోనే 7,000 ఇచ్చారని, ఇప్పుడు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయని, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మాకు డబ్బులు పడ్డాయని, అలాగే ఆగస్టు 15 నుండి బస్సు కూడా ఉచితంగా మహిళలకు ఇవ్వబోతున్నారని, అన్నదాత సుఖీభావలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, మొత్తం 7,000 కూడా అర్హులైనటువంటి రైతుల అకౌంట్లో పడ్డాయని, ఇలా ప్రతి ఒక్కటి కూడా లబ్ధిదారులే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు చెబుతుంటే వాళ్ళు ఎలా స్పందించాలో కూడా తెలియక నీరు గార్చుకుంటూ వెనక్కి తిరిగి రావడం రాష్ట్రంలో హాస్యాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓ రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కూటమి భుజాల మీద వేసుకుని అటు రాజధానిని అభివృద్ధి చేయడంలో, ఇటు పోలవరాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం సహాయం తీసుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు. ఓ రకంగా కేంద్రం కూడా గత 10-12 సంవత్సరాల నుంచి ఆంధ్రాకు రాజధాని లేకపోవడం వల్ల ఎన్నోసార్లు ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది చేత అవమానపడ్డటువంటి విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ 3 రాజధానులని 3 ముక్కల ఆట ఆడుతూ కాలయాపన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైనాలను కూడా మనం చూసాం. ఏ ఒక్క మంత్రి అయినా కానీ గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడలేదు. రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదం వైపు నడిపించాలి, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ప్రగతి పదం వైపు నడిపించాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులను ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళ రక్షణ ఏ విధంగా కల్పించాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడినటువంటి మంత్రులే లేరు. మంత్రుల దాకా ఎందుకు, కనీసం ఎమ్మెల్యేలు కూడా లేరు. ఏ ఒక్కరూ కూడా ప్రజలకు మంచి చేయలేదు అని తెలిసి ప్రతి ఒక్క ఆంధ్రుడు కళ్ళు తెరిచి కూటమిని ఘన విజయంతో గెలిపించారు అనేటువంటి విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే 100కి 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి దేశంలోనే ఏకైక పార్టీ జనసేన పార్టీ. దీనిలో భాగంగానే సెలబ్రేషన్స్ కూడా ముమ్మరంగానే జరిగినటువంటి టైంలో మరలా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే పనికి నడుం కట్టిందని చెప్పుకోవచ్చు. ఓ రకంగా వైఎస్ఆర్సీపీ గతంలో 2019 నుండి 24 మధ్యలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేక ఇప్పుడు రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే చూసి జీర్ణించుకోలేక మరలా దీని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయి, యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి, అలాగే ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు నడుచుకుంటూ వెళ్తుంటే చూసి జీర్ణించుకోలేనటువంటి ఈ వైసీపీ పార్టీ ఇప్పుడు దీని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తదితర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పెట్టుబడుల కోసం సింగపూర్ వెళితే సింగపూర్కు కూడా మీరు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పెట్టొద్దు అని మెయిల్లు పెట్టినటువంటి వైనాలను మనం చూసాం. అంటే ఓ రకంగా వీళ్ళు ఎలాంటి అంధకారపు రాజకీయాలు చేస్తున్నారు, ఎలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు అనేది ఈ విషయంలోనే క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే గూగుల్ ఇక్కడ వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ సంస్థను స్థాపించడానికి వస్తుంటే వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టడానికి రావద్దు అని మెయిల్లు పెట్టినటువంటి వైనాలను మనం చూసాం. అలాగే మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్ వాళ్ళు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించి యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి వస్తుంటే వాళ్ళకు కూడా ఇక్కడికి రావద్దు, పెట్టుబడులు పెట్టొద్దు, ఇక్కడికి వచ్చినా ఏమీ లేదు అని దీని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మనం గతంలో చూసుకుంటే సాక్షి టీవీలో
కృష్ణరాజు గారు కానీ లేదంటే ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ సాక్షికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు అమరావతి మహిళల్ని అవమానించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రం మీద బురద జల్లే ప్రయత్నం చేసి అలాగే అమరావతి అనేది ఒక లోతట్టు ప్రాంతం, అక్కడ బిల్డింగులు కడితే అక్కడ పెట్టుబడులు పెడితే మీ బిల్డింగులు కానీ మీ పెట్టుబడులు కానీ మీ యాజమాన్యం కానీ పూర్తిగా నట్టెంట గోదాట్లో మునిగిపోతుంది అని వాళ్ళకి రావద్దు, పెట్టుబడులు పెట్టొద్దు అని రాష్ట్రాన్ని మరింత కిందకలాగే ప్రయత్నం చేసినటువంటి ఏకైక దౌర్భాగ్యపు పార్టీ వైసీపీ అని కూడా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదవిలో నడిపించడానికి తమ భుజాల మీద తమ భుజ స్కంధాల మీద ఈ బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా పైనుండి కేంద్రంలో వీళ్ళకి చేయూతనిస్తున్నటువంటి మోడీ గారి మీద కానీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.